లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఒక ట్రిక్ అయితే యూజ్ చేసి మళ్ళీ మా హస్బెండ్ చేత చికెన్ అయితే తెప్పించేసుకున్నాను. మా హస్బెండ్ ఇంకా చీటీలో వచ్చింది కాబట్టి చికెన్ అయితే తీసుకొచ్చి నా చేతికి అయితే ఇచ్చేసారు. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాం. మనం కూడా ఫస్ట్ టైమే చేయడం, కొబ్బరి పాలతో అన్నాం, ఎలా వస్తుందో ఏంటి అనుకున్నాను. అంతా బాగానే వచ్చింది కానీ టు బి ఫ్రాంక్ ఏంటి చెప్పాలంటే కొంచెం సాల్ట్ ఎక్కువైంది. అది నేను చికెన్ కర్రీలో కొంచెం సాల్ట్ తక్కువ వేసి మేనేజ్ చేస్తాను అనుకోండి. ఈ ప్రాసెస్ అయితే సేమ్ నాకు మనం పలావ్ చేసుకుంటాం కదా ఆ ప్రాసెస్ లాగే అనిపించింది. అక్కడ వాటర్ బదులు ఇక్కడ కొబ్బరి పాలు అయితే యాడ్ చేస్తాం అంతే. లైఫ్ని ఎలా బ్యాలెన్స్ అయితే చేస్తున్నామో నేను కూడా ఇక్కడ అంతే చికెన్ కర్రీ అండ్ అలాగే బిర్యానీ అయితే పక్కన అలా బ్యాలెన్స్ చేసుకుంటూ అయితే చేస్తున్నాను కానీ టేస్ట్ ఎలా వస్తుందో ఏంటని చెప్పి భయంతోనైతే మొత్తం అయితే చేశాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం కొబ్బరి పాలు తీసిన తర్వాత అది ఉంటుంది కదా కోకోనట్ది, అది మనం వేస్ట్గా పాడేయకుండా దాంతో నేను ఇంకో రెసిపీ అయితే చేశాను. అది వచ్చేసి నెక్స్ట్ షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను. అది హిట్ అయిందో ఫ్లాప్ అయిందో మీరే ఆ వీడియోలో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ షార్ట్. బాయ్ బాయ్.